వచ్చావు సూర్య. ఏమ్మా బాగున్నావా? ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు? మీ దయ వల్ల బాగానే ఉన్నాను. ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు మీరాయన్ని సొంత కొడుకులా చూసుకునేవారని. మరి కొడుకు ముందు తల్లి చేతులు జోడించొచ్చా? మీరెప్పుడు చల్లగా ఉండాలమ్మా. సూర్య మనసుకు తగ్గ భార్యవు నువ్వు. మేము ఇలా ఉండడానికి మీరు ఓ కారణమే. మేం మీ ఇంట్లో అద్దెకున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా మీరిద్దరూ దాన్ని ఎలా అధిగమించేవారో, ఎలా ఒకరి మనసు ఒకరు తెలుసుకొని సర్దుకుపోయేవారో నేను కళ్ళారా చూశాను. మీరు నాకెన్నోసార్లు సాయం చేశారు, కాని ఏనాడు అమ్మగారు ఎందుకని కాని చెయ్యొద్దని కాని అడగలేదు. మహతి కూడా అంతే. మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద మనసు చేసుకుని మీరు నన్ను చూడటానికి వచ్చారు. అది ఇంకా సంతోషంగా ఉంది. బాబాయ్ గారు, ఇంజెక్షన్ తెచ్చారా? తెచ్చానమ్మా, ఇవిగో. ఇందులో టాబ్లెట్సే ఉన్నాయి, ఇంజెక్షన్ లేదు. అయ్యో రామా, అవి తీసుకోవడం మర్చిపోయినట్టున్నాను. అది ఇవ్వమ్మ, ఇప్పుడే తెస్తాను. మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మహతి, నువ్వు మాట్లాడుతూ ఉండు. ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇప్పుడు మామయ్య మనల్ని చూస్తే శ్రీజ విషయం తెలిసిపోతుంది. నువ్వు కనపడకుండా దాక్కో, వెళ్ళు. నువ్విక్కడేం చేస్తున్నావు? మాట్లాడవేంటి? మీరు పార్టీలో ఉన్నామని చెప్పారు కదా. శ్రీజ ఎక్కడ? ఎందుకు ఏదో తప్పు చేసిన దానిలా తలదించుకుంటున్నావు? నాన్న, అది శ్రీజకేం కాలేదుగా? ఏం కాలేదు నాన్న. మరి ఎందుకు నువ్వు ఇక్కడున్నావు? చెప్పు సింధు, నాకు భయంగా ఉంది. నీ వాలకం చూస్తుంటే ఏదో దాస్తున్నావనిపిస్తోంది. ఏంటి సింధు అది? మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నావా? అదేం లేదు నాన్న. మరి ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎలా చెప్పాలో తెలియడం లేదు. పర్లేదు, చెప్పు.
అది నాన్న అది బా సింధు, తట్టుకోలేకపోతున్నాను సింధు. డాక్టర్ ఇంకా రాలేదా? డాక్టర్ ఇంకా రాలేదు. అబ్బా. డాక్టర్ ఏంటి? ఏమైంది వేడికి? ఏమైందంటే ఏంటి సింధు, మా నాన్నతో చెప్పొద్దన్నాను కానీ మీ నాన్నతో చెప్పొద్దనలేదే. ఎవరో ఒకరు చెప్పండి. చెప్పు సింధు. అది నాన్న అది నేనే చెప్తాను మావయ్య. నైట్ పార్టీకి వెళ్ళాం కదా, అక్కడ కక్కుర్తి పడి కాక్టైల్స్ 4 ఎక్కువ వేసా. స్టమక్ అప్సెట్ అయింది. అందుకే సింధుని రిక్వెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాను. మరి శ్రీతేజ ఎక్కడ? అది వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు నాన్న. యష్, అంతలా తాగడం ఒంటికి మంచిది కాదు. అలాగే నీ ఫారెన్ పైత్యం ఇండియాలో చూపించకు. ఇక్కడ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా ఉండు. మీ అన్నడి చూసి నేర్చుకోరా. సింధు వాణ్ణి డాక్టర్కి చూపించి ఇంటి దగ్గర దిగబెట్టు. నేను వెళ్తాను. మావయ్య, నాన్నకి ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్ మావయ్య, మళ్ళీ టెన్షన్ పడతారు. సరే సరే, ఇంకొకసారి ఇలా చేశావంటే ఊరుకోను. నాన్న మీరేంటి ఇక్కడ? నాకు కావలసిన వాళ్ళు ఈ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని చూడ్డానికి వచ్చాను. మీ అమ్మ కూడా లోపలే ఉంది. ఆంటీ ఎక్కడుందో పద, రారా. ఈ అమ్మాయి మీకు తెలుసా? ఆహా, ఏమైంది? సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా. లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. మహతి, ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. తెలిసిన వాళ్ళ అమ్మాయిలా కనిపిస్తేనూ ఇలా వచ్చాను. కానీ ఆ అమ్మాయి కాదు. సర్లే రా. ఆ, అమ్మా, మరి మేము వెళ్ళొస్తాం. ఆరోగ్యం జాగ్రత్త. ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి. మీరు నా తల్లిదండ్రులతో సమానం. మహతి, వెళ్దామా? ఆ, ఆ, వెళ్దామా? ఆ, వెళ్దాం. వెంటనే వెళ్ళిపోదాం. ఏమైంది? ఏం లేదే, ఏం లేదు. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. వెళ్ళొస్తామండి. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను.
పని చేస్తాను. నేను క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికెళ్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఆర్ యూ షూర్? ఆ, ఏ ప్రాబ్లం లేదు. ఓకే. మర్చిపోయాను, సింధు యష్ లోపలే ఉన్నారు. భయపడకు, ప్రాబ్లం ఏమీ లేదు. ఆ యష్ గాడు రాత్రి పార్టీలో ఓవర్ చేసి ఎక్కువ తాగేశాడు. దాంతో స్టమక్ అప్సెట్ అయింది. అందుకే సింధుని తోడుగా తెచ్చుకున్నాడు. శ్రీ తేజాలు ఈవినింగ్ ఇంటికొస్తారని చెప్పాడు. కావాలంటే నువ్వు కాసేపు ఆగి వాళ్లతో కలిసి వెళ్ళొచ్చు. అలాగే, మీరు వెళ్ళండి. టైంకొచ్చి కాపాడేవరా, థ్యాంక్స్ రా. సర్లే, కోపం వస్తేనేమో తిట్టడం, హెల్ప్ చేస్తేనేమో థ్యాంక్స్ చెప్పడం. నిన్న ఎంత ఓవర్ యాక్షన్ చేసేవారు నువ్వు. నువ్వేంటి అలా చూస్తున్నావు? కనీసం థ్యాంక్స్ చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? తెలియదే తెలియదే ఇదివరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే, ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా. థ్యాంక్స్ అనేది చిన్న మాట యష్. నువ్వు చేసిన దానికి ఏం చేసినా తక్కువే. గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. నేనైతే నాన్నకి నిజం చెప్పాల్సి వస్తుందని ఫిక్స్ అయిపోయాను. కానీ నువ్వు వచ్చి అబద్ధం చెప్పి నన్ను సేవ్ చేసావు. లేదంటే అక్క సూసైడ్ చేసుకుందని తెలిస్తే గుండె ఆగిపోతుంది. అమ్మా, అది హా, ఏది? ఇంత జరిగితే ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమే. అది నా కూతురే. నిజంగా దానికి ఏదైనా జరిగుంటే తీసుకెళ్లి తగలబెట్టి చేతులు దులుపుకునే వాళ్లేమో కదా. మీ నాన్న దాన్ని పెళ్లి చేస్తున్నాను అని గొప్పగా చెప్పి ఫీల్ అవుతున్నారే. మీరేమో దాన్ని చావు అంచుల దాకా తీసుకెళ్లారు. అసలు అది సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుందే చెప్పవే. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు తేజ? మీ మావయ్య నిన్ను నా ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడివని ఎప్పుడూ అంటూ ఉంటారు కదా. మరి నువ్వుండగా శ్రీజకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పు తేజ. నేనుండగా కాదత్తా, నా వల్లే వచ్చింది, నా వల్లే. ఏం మాట్లాడుతున్నావు తేజ? తేజు అక్కని ప్రాణంగా ప్రేమిస్తున్నాడమ్మా. ఏంటి ఏం వాగుతున్నావు? వాగడం కాదంటీ, వాస్తవం. మీరు మన రెండు కుటుంబాలు కలిస్తే బాగుంటాయని ఆలోచించారు కదా. దానికన్నా ముందు నుంచే వీడు శ్రీజాని మనసంతా నింపుకొని బతుకుతున్నాడు. తేజ, అవునత్తా, శ్రీజ లేకుండా నేను బ్రతకలేనత్తా, బ్రతకలేను. అంటే శ్రీ నీ ప్రేమ తెలిసి కూడా వాళ్ళ నాన్న మాటకి తల ఉంచిందా? లేదమ్మా, అప్పుడు అక్కకి తేజ ప్రేమ తెలీదు. అంటే ఇప్పుడు శ్రీజ కూడా తేజని ప్రేమిస్తుందా? పిచ్చేదానికి అక్కడ వాళ్ళ నాన్నకి మాటిచ్చి ఇక్కడ చరణ్తో పెళ్లి కొప్పుకొని తేజాన్ని ప్రేమించడమేంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది? మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం, గుర్తుందా?
దానికి కారణం నేనేనమ్మా. శ్రీజ కోసం చచ్చిపోయేంత ప్రేమ ఉన్నప్పుడు ముందే ఎందుకు చెప్పలేదు తేజు? భయపడ్డానత్త. తను నన్ను కాదంటే ఉన్న స్నేహం చెడిపోతుందని కంగారు పడ్డాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. తప్పు చేసావు తేజు. ముందే చెప్పుండాల్సింది. ఇప్పుడు మీ మావయ్య అంబికకి మాట ఇచ్చేశారు. ఆ మాట పోతే ఆయన ప్రాణం పోతుంది. అక్క ప్రాణం తీసుకునేదాకా వచ్చింది కదమ్మా, మరి తన పరిస్థితి ఏంటి? అత్త, ప్లీజ్ అత్త, ఎలా అయినా మా ప్రేమని గెలిపించత్తా. అయ్యో, ఎలా తేజు? మీ మావయ్య పెళ్లి పనులు మొదలు పెట్టేస్తున్నారు. నిశ్చితార్థం కూడా జరిగాక పెళ్లి ఆపడం అసాధ్యం. కళ్ళ ముందు మీ కూతురు ఆ పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటంటీ? ఏం చేయమంటావురా? అంబిక కాకుండా ఇంకెవరైనా అయితే ఆయనతో ధైర్యంగా మాట్లాడేదానిరా. ఏంటి మీరు మా నాన్నలాగే మాట్లాడుతున్నారు? అంటే వీళ్ళ ప్రేమ చంద్రన్నేకి దమయంతికి తెలుసా? వీడి ప్రేమ గురించి మాత్రమే తెలుసు. శ్రీజ ప్రేమిస్తుందని తెలియదు. అవునమ్మా, మావయ్యకి మనం ఆ రోజు తేజు అక్కల పెళ్లి చేద్దామని చెప్పిన తర్వాత తేజు అక్కని లవ్ చేస్తున్నాడని తెలిసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ సంతోషంతోనే మావయ్య నాన్నతో మాట్లాడడానికి వచ్చారు. కానీ నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక అంబిక అత్తకి నాన్నకి ఉన్న అనుబంధం చెడగొట్టడం ఇష్టం లేక బాధని భరిస్తూ నాన్నని సంతోషపెట్టి వెళ్లారు. తేజు నీ కూతుర్ని ప్రేమించాడ్రా అని చెప్పుంటే నాన్న మనసు మారుండేదేమో కదా. అందుకు చెప్పలేదమ్మా. వాడు నా రోల్ మోడల్ సింధు. నేనొక మెట్టు దిగినా పర్వాలేదు, కానీ వాడు తగ్గడానికి వీల్లేదు. భగవంతుడా, ఆ రోజు అన్నయ్య మీ నాన్నని అర్థం చేసుకున్నారని ఎంత గొప్పగా అనుకున్నానో. ఈ రోజు అన్నయ్య బాధని మేం అర్థం చేసుకోలేకపోయామని తెలిసే అంతకంటే ఎక్కువ బాధ కలుగుతోంది. పాపం అన్నయ్య, ఆయన మనసెంత నొచ్చుకునుంటుందో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది గతం గురించి కాదమ్మా, అక్క తేజల ప్రేమ గురించి. నాకేం తోచట్లేదు, అవకాశమే కనిపించట్లేదు. ఆశ అయితే అస్సలే లేదు. మీ నాన్న ఒప్పుకోడే. మేడం, పేషెంట్కి స్పృహ వచ్చింది, ప్రమాదం లేదు, మీరు తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. శ్రీజ, అమ్మా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదామని ఎలా అనుకున్నావే? నువ్వు లేకపోతే మేమేమైపోతామే? మీ నాన్న ఏమైపోతారు? ప్రాణం తీసుకోవాలనుకునే ముందు నువ్వు ఒక్కసారైనా ప్రాణం పోసిన అమ్మ నన్ను గుర్తు రాలేదా నీకు? మమ్మల్ని మోసం చేయాలని ఎలా అనిపించింది? మోసం చేయలేకే చచ్చిపోదామనుకున్నానమ్మా. నాన్న మాట తేజు ప్రేమ అని ఆలోచిస్తే ఎవరో ఒకరిని మోసం చేయక తప్పదు అని అర్థమైందమ్మా. ఏది ఎంచుకోవాలో తెలియక చావుని ఎంచుకున్నానమ్మా. పిచ్చిదానా, నువ్వు సమస్యకి భయపడి చావాలనుకున్నావు. కానీ చావే పరిష్కారం అయితే ప్రపంచంలో
ఎవ్వరూ ప్రాణాలతో ఉండరే. భగవంతుడు పరీక్ష పెట్టకుండా ఎవరి జీవితం సాగదే. అయినా నెగ్గాలి, నెగ్గకపోతే తగ్గాలి. కానీ ప్రాణం తీసుకోవడం ఏంటే? అమ్మా! చెప్పు బ్రో. ఎక్కడ్రా? మావయ్యని కలవడానికి ఆఫీస్కి వెళ్తున్నా. ఎందుకు? అత్తయ్యకి ఎలాగూ తెలిసిపోయింది కదా, మావయ్యకి కూడా తెలిస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూర్య మావయ్య ఉన్నారా? సార్ మీటింగ్లో ఉన్నారు సార్. సార్ 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 ఇంపార్టెంట్ మీటింగ్ సార్. మీటింగ్ అయ్యే వరకు ఎవరిని రానివద్దన్నారు సార్. ఓకే. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మరి పెళ్ళి కూడా ఏ అవాంతరాలు లేకుండా జరిగిపోతే అంతే చాలు. ఆ హరిహరాదులు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లిని ఆపలేరు.